అందరికీ నమస్కారాలు। ఈరోజు స్థానిక అర్బన్ నియోజకవర్గంలో 38వ డివిజన్లో మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈడ రావడం జరిగింది। మేయర్ వార్డుని పర్యటించడం జరిగింది। చూస్తే ఇక్కడ చిన్న భిన్నం చేయడం జరిగింది। గత 5 ఏళ్లుగా ఈ 38వ వార్డులో అడవి వలె కనిపిస్తోంది। ఇక్కడ పందులు తిరుగుతున్నాయి, కుక్కలు తిరుగుతున్నాయి। ఏమయ్యా మేయర్, నిన్న నువ్వు మా ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నావు। గతంలో మేము బ్రిడ్జ్ తెచ్చానన్నావు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 22 కోట్లు తెచ్చానన్నావు, ఎన్టీఆర్ మార్క్ రోడ్డు తెచ్చానన్నావు। నీకు అవగాహన ఉందా? పొద్దున్న లేస్తే ఎమ్మెల్యే గారికి అవగాహన లేదంటున్నావు। ఆ బ్రిడ్జ్ తెచ్చిన ఘనత ఆ రోజు 2014 నుంచి 19 వరకు ప్రభుత్వంలో ఉన్న మా ఎన్డీఏ ప్రభుత్వం, మీకు తెలుసా? అదే ఎన్టీఆర్ మార్క్ అని చెప్తున్నావే, అది తెలుగుదేశం పార్టీ తెచ్చిన రోడ్డు, అదే సూపర్ స్పెషాలిటీ తెచ్చిన ఘనత మాది। 22 కోట్లు శాంక్షన్ చేసిన ఘనత మాది। తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసింది కానీ గతంలో 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ ఏమీ చేయలేదయ్యా। ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం చెత్తకు పన్ను వేసిన ప్రభుత్వం, గమనించాలా। ఈరోజు నీ వార్డులో 2,40,00,000 అభివృద్ధి చేశానంటున్నావు। ఇక్కడ ప్రజలు పర్యటిస్తుంటే ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారయ్యా। ఒక రోజు గాని ఓట్లు వేపించి నువ్వు ఇంట్లో కూర్చున్నావు కానీ ఎవరో ఖాజా అంట, ఖాజా వచ్చి చూస్తున్నాడు, ఖాజా వచ్చి చెప్తాడు జేసీబీ పెడతాను, కాలువ క్లీన్ చేస్తానని చెప్పి పోతాడు కానీ ఏ పొద్దు ఈ వార్డుల్లో మీరు డెవలప్మెంట్ చేసిండేది లేదు। చూడండి, దాదాపు 40-60 లక్షలు పెట్టి డెవలప్ చేస్తే 40 లక్షలు అంట ఈ క్రికెట్ ఆడిచ్చేది। ఊర్లో ఎక్కడ తిరిగినా 6 లక్షలకి 10 లక్షలకి కంప్లీట్ అయిపోయినాయి। 40 లక్షలు, దాదాపు 20 లక్షలు తిన్నారే। దీన్ని కాపాడుకునే బాధ్యత నీది కాదా? నీ హయాంలో 1000 కోట్ల 40 లక్షలు అభివృద్ధి చేశారంటున్నారే, మీరు వార్డులు తిరగలుగుతారా? ఏ వార్డుకు ఛాలెంజ్ చూడుతున్నా, మీరు ఏ వార్డులో డెవలప్ చేశారో రండి, మేము చూపిస్తాం। మీరు చిన్న భిన్నం చేసిన వ్యవస్థ మీది, మాది డెవలప్మెంట్ దాంట్లో పోయే వ్యవస్థ మాది। దగ్గుపాటి ప్రసాద్ అన్న ప్రతి వార్డు తిరిగి ప్రజలకి అభివృద్ధి ప్రదంలో నడిపిస్తున్న ఘనత దగ్గుపాటి ప్రసాద్ అన్నదని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా।